నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ధర్మపురి అరవింద్ రెండవసారి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితను, మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డిని ఓడించారు. ఈ క్రమంలో మంగళవారం రోజు పార్లమెంట్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీ అరవింద్ ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. I, Arvind Dharmapuri, having been elected a member of the House of the People, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India, as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. श्री सुरेश कुमार शेटकर. ప్రజా సంక్షేమం కోసం కృషి చేసే నాయకులు ప్రజల మధ్యలో నిలిచిపోతారని జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు అన్నారు. ప్రతి మండలానికి జిల్లా పరిషత్ నుండి అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు మంజూరు చేశానన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ మాస్త ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు మాట్లాడుతూ ప్రతి ప్రజాప్రతినిధి ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. అప్పుడే ప్రజల మన్ననలు పొందుతారని పేర్కొన్నారు. తాను ఈ 5 ఏళ్ల జిల్లా పరిషత్ చైర్మన్ పదవిలో ప్రతి మండలంలోని ఆయా గ్రామాల అభివృద్ధికి తన వంతుగా నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యులు, అధికారులు జడ్పీ చైర్మన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. మనం ఏదైతే మండలం డెవలప్ చేస్తున్నామో అట్లాగే జడిపి ఫండ్ కూడా సొంత మండలం కాబట్టి మ్యాక్సిమం వేరే మండల్స్ గట్టి తీసి ఈ సొంత మండలి సార్ట్ ఆఫ్ ఈ మండలం అన్ని ఫండ్ పెడుతున్నామన్నా ఖచ్చితంగా ఇంకా చేసి చేయగలరా? సొంత మండలి కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మండలకు చేసిన డెవలప్మెంట్ ఎఫర్ట్స్ అందరికీ తెలుసు. అది కూడా మనం చెప్పడం అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని మార్క్స్ పెట్టి మనం లైఫ్ లాంగ్ గుర్తుండేటటువంటి డెవలప్మెంట్ ఏదైతుందో మనం ఫస్ట్ జడ్పీ చైర్మన్ కాగానే 6 months లో ఈఎంజిఓఎస్ కింద గాలి ప్లాంట్ మాట్లాడు బీటీ రోడ్ వేయించడం జరిగింది. అంతకుముందు
మరి గంగరమన్న అయితుంది, రాంపూర్ అయితుంది, వెంకటపూర్ అయితుంది, లక్మాపూర్ అయితుంది. వర్షాకాలంలో చెప్పులు చేత పట్టుకొని నడిచే రోజు, సైకిల్ వేసుకొని నడిచే రోజు. అటువంటి 2 చెరుగడ్డల నుంచి మరి 3,60 లక్షలతో ఈటీ రోడ్ చేయిస్తే ఈరోజు 6 గ్రామాల ప్రజలు సంతోషంగా ఉంది. అట్లాగే లిఫ్ట్ గురించి గత 10-15 సంవత్సరాల నుంచి హృదయం కొంతమంది గ్రామస్తులు లిఫ్ట్ గురించి ఇంకా 1000 ఎకరాలకు మనకు వాటర్ కావాలనుకుంటే మరి ఆ టైంలో ఒక 10 monthsలోనే 5 times సీఎం గారిని కలిసి ఎఫర్ట్స్ ఉపయోగించి లిఫ్ట్ కూడా శాంక్షన్. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన సురేష్ షెట్కర్ జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుండి రెండోసారి గెలుపొంది 18వ లోక్సభలో అడుగుపెట్టారు. ఎంపీగా బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. సురేష్ షెట్కర్ తండ్రి శివరావు షెట్కర్ అనుచరుడైన పి కృష్ణారెడ్డికి ఒప్పందం ప్రకారం 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. దాంతో సురేష్ షెట్కర్ ఆ పార్టీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారి నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున జహీరాబాద్ లోక్సభకు పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి సయ్యద్ యూసుఫ్ అలీపై 17,407 ఓట్ల మెజారిటీతో గెలుపొంది 15వ లోక్సభలో అడుగుపెట్టారు. 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2019లో జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ చేతిలో ఓడిపోయారు. 2024లో సురేష్ షెట్కర్ జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుండి మరోసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన బీబీ పాటిల్పై 47,896 మెజారిటీ ఓట్లతో సురేష్ షెట్కర్ రెండోసారి ఎంపీగా గెలుపొంది 18వ లోక్సభలోకి ప్రవేశించారు. పార్లమెంట్లో మంగళవారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రమాణం చేశారు. సురేష్ కుమార్ షెట్కర్ అను నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకోబడినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగిండునని, భారతదేశం యొక్క సార్వభౌమతను మరి అఖండతను సమర్థించునని, నేను చేపట్టనున్న కర్తవ్యంను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. విప్లవోద్యమ పురోగతికి కొత్త ఎత్తుగడలు, నూతన మార్గాలు అవసరమని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్ స్పష్టం చేశారు. అలాంటి కార్యక్రమాల కోసం మొక్కవోని దీక్షతో పార్టీ లోపల బయట పోరాడిన డివి కృష్ణ భారత విప్లవ పంథాకే మహా విప్లవోదయతగా నిలిచారని ఆయన కొనియాడారు. ప్రజాపంత సిద్ధాంత మార్గదర్శి కామ్రేడ్ డివి కృష్ణ స్మారక సూక్త ఆవిష్కరణ 2వ వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్ కోరారు. బోధన్ పట్టణంలోని రైస్ మిల్ అసోసియేషన్ భవన్లో మంగళవారం రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విప్లవోద్యమం పురోగతికి కొత్త ఎత్తుగడలు, పంత కార్యక్రమం అవసరమన్న లక్ష్యంతో పార్టీ లోపల బయట పోరాడి భారత విప్లవ పంథాకు డివి కృష్ణ మహా విప్లవ నేతగా నిలిచాడని పేర్కొన్నారు. ఉద్యోగాన్ని వదిలి విప్లవోద్యమ నిర్మాణానికి కృషి చేసిన ఆయన ఆదర్శప్రాయుడన్నారు. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా విప్లవ పార్టీలు తమను సైద్ధాంతికంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన నేత అని అన్నారు. మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు చెప్పినట్లు ప్రజలే చరిత్ర నిర్మాతలని, ప్రజలు లేని విప్లవాలు విజయవంతం కాలేవని ప్రపంచ చరిత్ర తెలుపుతుందని సిద్ధాంతాన్ని నవపరిచిన గొప్ప విప్లవ పితామహుడు డీవీకే అని ప్రభాకర్ కొనియాడారు. జూన్ 26న డీవీకే 2వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే స్మారక స్తూప ఆవిష్కరణతో పాటు 2వ వర్ధంతిని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో ప్రజాపంత బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్, బోధన్ మండల కార్యదర్శి పడాల శంకర్, పిఓడబ్ల్యూ పట్టణ అధ్యక్షురాలు బి నాగమణి తదితరులు పాల్గొన్నారు. గౌరవంగా జీవించడం అనే ఈ లక్ష్య సాధన కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. మా అన్న విప్లవ పార్టీల 69లో నిర్మాణంలో మొదటి దశ విప్లవకారుల్లో ఒకడైన, ఆ విప్లవ పార్టీ నిర్మాణంలో ఒకడైన డీవీకే అన్న ఈ దేశంలో దోపిడీ లేని రాజ్యాన్ని, కార్మిక రాజ్యాన్ని నిర్మించడానికి అతివాద మితవాద అంటే ప్రజలు ఉద్యమాన్ని చేయడానికి వస్తే ఆ ఉద్యమాన్ని చేయనీయకుండా వెనుకదట్టే
సిద్ధాంతం లేదు. ప్రజల్ని తక్కువ అంచనా వేసి వ్యక్తులుగానే దళాలుగానే ఈ కార్యక్రమం విజయవంతం చేసుకోవడానికి ప్రజల్ని వదిలిపెట్టి చేసే కార్యక్రమాన్ని, అతివాదాన్ని, ఈ రెండు విధానాల్ని DV.K. వ్యతిరేకించి ప్రజాపంత, ప్రజలు లేని చరిత్ర, ప్రజలే చరిత్ర నిర్మాతలు అనే లైన్ని రూపొందించి దాదాపుగా పార్టీలో అంతర్గతంగాను బహిరంగంగాను ప్రపంచ విప్లవాల అనుభవాల్ని క్రోడీకరించి ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఇవాళ అదే సిద్ధాంతాన్ని ముందుకు పోతా ఉంది. ఈ వెలుగులో, ఈ నేపథ్యంలో DV.K. ఆశయాన్ని మేము సాధించడానికి ఈరోజు 10 సంవత్సరాల బీజేపీ పరిపాలన మనం చూసుకున్నప్పుడు ఈ కార్మిక వర్గాన్ని అణచివేయడానికి కొన్ని నిర్బంధ చట్టాలు తీసుకొచ్చింది. అదే సమయంలో ఏదైతే ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఒకసారి ఆలోచిస్తే దేశవ్యాప్తంగా 4,582 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. అట్లాగే ఎంపీలు, తర్వాత రాజ్యసభ సభ్యులు 776 మంది ఉన్నారు. ఈ రకంగా మనం ఎమ్మెల్యేకు 2 లక్షల రూపాయల నెలకు వేతనం తీసుకుంటే, అట్లాగే ఎంపీలకు, రాజ్యసభ సభ్యులకు 5 లక్షల రూపాయల వేతనం తీసుకుంటే, వీళ్ళ విహారయాత్రలు, విదేశీ యాత్రలు మొత్తంగా చూసుకున్నప్పుడు 50,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆఖరి దరిద్రానికి ఈరోజు పేద ప్రజలు ఒక పౌష్టికాహారం లేక అనేక మంది చనిపోతున్న ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. రైతాంగం పెట్టిన ఏదైతే రైతాంగం పండించిన పంటలకు MSP లేక అప్పుల పాలై ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి దాదాపుగా గత అనేక దశాబ్దాలుగా చూసుకున్నప్పుడు నిన్నటి వరకు 3 లక్షల మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్న ఘటనల్ని ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇక్కడే ఉందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అందుకనే మరోవైపు నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ దేశంలో. దాదాపు 32,000 మంది రైల్వే ఉద్యోగాలకు మనం దరఖాస్తు చేసుకుంటే లక్షల మంది, దాదాపు 30 లక్షల మంది దాదాపు దరఖాస్తులు చేసుకున్నారు. మాకు ఉద్యోగం కాదు, 32,000 మందికి లక్షల మంది చేసుకోవడం చూస్తూ ఉన్నాం. రెండో వైపు రైతాంగానికి 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రద్దు చేస్తామని చెప్పేసి అంటే వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నాయి తెల్ల వైట్ కాలర్స్ అంతా కూడా. నేను అడుగుతా ఉన్నాను, అయ్యా కార్పొరేట్ కంపెనీలకు 30 లక్షల కోట్ల రూపాయలు బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తే మీకు కనిపించలేదా అని అడుగుతా ఉన్నా నేను. మా రైతులకు ఈరోజు దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతకు ఇవాళ సబ్సిడీలు రద్దు చేస్తూ ఉన్నారు, ఆ అప్పుల్ని రద్దు చేస్తామంటే గగ్గోలు పెడతా ఉన్నారు. ఇదేం అన్యాయం అని చెప్పేసి చూస్తాం. అందుకనే మా DV.K. ఆశయ సాధనకు CPIML మాస్ లైన్ కట్టుబడి ఉంది. ఈ దేశాన్ని ఏదైతే కార్పొరేట్ శక్తులు పరిపాలిస్తున్న వాళ్ళని కూల్చేసి కార్మిక వర్గం రాజ్యం రాక తప్పదు అని చెప్పేసి, తథ్యమని చెప్పేసి స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ విధించడం భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజులని మాజీ బీసీ కమిషన్ సభ్యుడు బీజేపీ నేత తాలోజీ ఆచారి అన్నారు. దేశ అంతర్గత భద్రత పేరుతో స్వేచ్ఛను హరించారని, ప్రశ్నించే జర్నలిస్టులతో పాటు ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో జూన్ 25, 1975 నుండి 77 వరకు 21 నెలల పాటు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. ఆ కాలంలో భారత రాజ్యాంగంలో దాదాపు 40 సవరణలు చేశారు. ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిని మీసా చట్టం కింద అరెస్టు చేశారు. ఈ చర్యలను గుర్తు చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ డే నిర్వహించారు. నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ బీసీ కమిషన్ సభ్యుడు బీజేపీ నేత తల్లోజీ ఆచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన జిల్లాకు చెందిన పుప్పాల రాజేందర్, ఉల్సే రాజేశ్వర్, పోలా ఆంజనేయులు, జలగం వెంకట్రెడ్డి, చిలివేరి శ్రీధర్, బలసాని గోవర్ధన్, ఆర్ రవినాథ్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం తల్లోజీ ఆచారి మాట్లాడుతూ 1975వ సంవత్సరంలో దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి గల కారణాలను ఆయన వివరించారు. స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ నిరంకుశ పాలనలతో దేశ ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని ఆరోపించారు. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారని, ప్రభుత్వాన్ని ఎదిరించిన వారిని జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో దాదాపు 40 సవరణలు చేసి తమకు అనుకూలంగా మార్చుకున్నారని విమర్శించారు. భారతదేశంలో నియంతగా మారిన ఏకైక ప్రధాని ఇందిరాగాంధీ అని, దేశ ప్రజలు ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఆకృత్యాలను మర్చిపోలేరని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, దొంతుల రవి, షీలా శ్రీనివాస్, స్వామి యాదవ్, భరత్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు. సైతం వెళ్ళినటువంటి ఎమర్జెన్సీ వీరులు
ఉప్పాల రాజేందర్ గారు, భారత సురక్షా సమితి జిల్లా అధ్యక్షులు ఉల్సే రాజేశ్వర్ గారు, పోల అంజనేయ రెడ్డి గారు, జలగం వెంకటరెడ్డి గారు, సిల్వేరు శ్రీధర్ గారు, భూసాని గోవర్ధన్ గారు, ఆర్ రవినాథ్ గారు, వీరంతా కూడా ఆనాడు ఇందిరాగాంధీ ప్రవేశపెట్టినటువంటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఆంక్షలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఎదురొడ్డి పోరాడినటువంటి వీరులు, వారిని సన్మానం చేసుకోవడం, వారిని గౌరవించడం మనందరికీ కూడా ఆనాటి ఎమర్జెన్సీ, ఆ కాలంలో జరిగినటువంటి దౌర్జన్యాలు, అక్రమాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలని చాలా విషయాలు పెద్దలు మనకు చెప్పడం జరిగింది. ఈరోజు జూన్ 25 భారతదేశమంతా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో, అన్ని పట్టణాలలో కేవలం ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేసినటువంటి అనేక పార్టీలు ఉన్నా ఇవాళ 1-2 పార్టీలు మాత్రమే ఆ యొక్క దుశ్చర్యలకు వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం కార్యక్రమాలను నిర్వహించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా. నాటి నుండి నేటి వరకు ముదిరాజులు అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవుతున్న పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కరాటే రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి 3 నెలల్లోగా ముదిరాజులను బీసీఏ జాబితాలోకి మార్చేందుకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. దర్పల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు మచ్చ రఘురాం అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు అతిథులుగా హాజరు కాగా భారీ సంఖ్యలో ఆ కుల సంఘం సభ్యులు తరలివచ్చారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ ముదిరాజుల సమస్యలను పాలక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ముదిరాజుల సంఖ్యాబలం అధికంగా ఉన్నప్పటికీ ఐక్యత లోపించడంతో రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వర్గీయ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలో చేర్చినప్పటికీ కోర్టు కేసుల ఫలితంగా అమలుకు నోచుకోలేదని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టకుండా ముదిరాజులను మోసం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముదిరాజుల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని బీసీడీ జాబితా నుండి బీసీఏలోకి చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కరాటే రమేష్ కుమార్, మండల అధ్యక్షుడు మచ్చ రఘురాం, జిల్లా మత్స్యకార విభాగం ప్రధాన కార్యదర్శి రవీందర్, కాసాని యువసేన అధ్యక్షులు కిరణ్ కుమార్, మత్స్యశాఖ విభాగం మచ్చ శ్రీనివాస్, సలహాదారులు మచ్చ బుచ్చన్న, ఓబీసీ అధ్యక్షులు బోన్ల నర్సయ్య, జిల్లా మెంబర్ బోన్ల పెద్ద నర్సయ్య, మాజీ ప్రెసిడెంట్ బోన్ల లక్ష్మీ నర్సయ్య, మండల ఉపాధ్యక్షులు నారాయణ, శ్రీకాంత్, సుభాష్, గోలెం దాసు, కుంటరవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని దర్పల్లి మండల ముదిరాజుల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన బీసీడీ నుండి బీసీఏ మార్పు, మరియు అలాగే ముదిరాజు కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, ఈ ఫిషరీ సొసైటీలో మాకు గత 60 సంవత్సరాల నుంచి కూడా హక్కు ఉన్న మా నిజామాబాద్ జిల్లాలో సొసైటీలో సభ్యతలు ఇవ్వడం లేదు. దీనికోసం 3 నెలల్లోపు బీసీడీ నుండి బీసీఏకు మార్పు కావాలి, మరియు ముదిరాజు సభ్యత్వాలు సొసైటీలు ఏర్పాటు చేయాలి. అలాగే ముదిరాజు కార్పొరేషన్ ద్వారా మాకు ఆర్థికంగా నిధులు కేటాయించి సబ్సిడీ లోన్స్ ఇవ్వాలని దర్పల్లి మండల కమిటీ ఏకగ్రీవం తీర్మానం చేయడం జరిగింది. దీని ద్వారా 3 నెలల వరకు మా డిమాండ్స్ నెరవేర్చకపోతే భారీ ఎత్తున పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. నిజామాబాద్ జిల్లా మరి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ
దర్పల్లి మండల్లో ముదిరాజ్ బంధువుల యొక్క మీటింగ్ మరియు ఈ మండల కమిటీ నుంచి ఫస్ట్ నిజామాబాద్ జిల్లా నుంచే ఈ యొక్క మా బీసీ డి నుంచి ఏకు మరియు మత్స్యకార సొసైటీ ఏదైతే ఇంతకుముందు గతంలో దర్పల్లిలో ఎలాంటి ఇబ్బందులు పెట్టిండో గత ప్రభుత్వాలు, ఇప్పుడు ఈ మెయిన్ పోస్టర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మనకు మెయిన్ పోస్టర్లో బీసీ డి నుంచి ఏ వరకు మరియు ముదిరాజ్ కార్పొరేషన్ అనేది పెట్టిండు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్పొరేషన్ కానీ బీసీ డి నుంచి ఏ కానీ మరి మత్స్యకార సొసైటీ సభ్యతలు కానీ తప్పకుండా ఇవ్వాలి. ఈ యొక్క వేదిక నుంచి దర్పల్లి మండలం హెడ్ క్వార్టర్ నుంచి మేము ఈ యొక్క మీటింగ్ పెట్టుకొని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక కాకుండా మా యొక్క రిక్వెస్ట్గా ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ మర్యాదపూర్వకంగా ఇటువంటి మీటింగ్లు పెట్టుకొని మండలం నుంచి ప్రతి మండలం నుంచి జిల్లాలో ఒక మీటింగ్ పెట్టుకుంటాం. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. జిల్లా కోర్టులో పనిచేస్తున్న అడ్వకేట్స్ క్లర్క్స్ అందరికీ సొంత డబ్బులతో పోస్టల్ బీమా సౌకర్యం కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎం రాజేందర్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. పోస్టల్ బీమా సౌకర్యం కల్పించడం తమ కుటుంబాలకు ఆర్థిక ధీమాను కలిగించిందని క్లర్క్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకిషన్, కార్యదర్శి ధృపద్ ఆనందం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కోర్టులో అడ్వకేట్స్ క్లర్క్స్గా పనిచేస్తున్న క్లర్కులకు సీనియర్ న్యాయవాది, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎం రాజేందర్ రెడ్డి అడ్వకేట్స్ స్వంత డబ్బులు చెల్లించి పోస్టల్ బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ఎం రాజేందర్ రెడ్డికి అడ్వకేట్స్ క్లర్క్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాధాకిషన్, ధృపద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాదుల వృత్తి వ్యవహారాలలో చేదోడు వాదోడుగా నిలుస్తున్న అడ్వకేట్స్ క్లర్క్స్ సొంత డబ్బులు చెల్లించి పోస్టల్ బీమా సౌకర్యాన్ని కల్పించి రాజేందర్ రెడ్డి మంచి మనసును చాటుకున్నారని అన్నారు. జగన్మోహన్ గౌడ్ క్లర్క్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకిషన్ల సమక్షంలో సీనియర్ న్యాయవాది మంథని రాజేందర్ రెడ్డి పోస్టల్ బీమాకు కావలసిన డబ్బులను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజు, మాణిక్ రాజు, సురేష్, క్లర్క్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బోరుబావుల్లో అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేస్తూ రెంజల్ మండల రైతులు వరి నాట్లు ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల నుండి వ్యవసాయ కూలీలు తరలివచ్చి నాట్లు వేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే ఈ సీజన్లో గట్టెక్కుతామని, లేదంటే ఇబ్బందుల పాలవుతామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెంజల్ మండలంలోని పలు గ్రామాలలో బోరుబావులపై ఆధారపడి రైతులు వరి నాట్లు ప్రారంభించారు. రెంజల్, దూపల్లి, దండగుట్ట, తాడుబెలోలి, సాటాపూర్, కలియాపూర్, బాగేపల్లి గ్రామాల పరిధిలో ఇప్పటికే రైతులు వరి నారు పెంచుకొని దుక్కులు దున్ని నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే సకాలంలో వర్షాలు కురవకపోవడం, చెరువులు, కుంటల్లో నీరు లేకపోవడంతో పంటల సాగు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెలాఖరులో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నప్పటికీ జిల్లాలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు.
కొందరు రైతులు బోరుబావులపై ఆధారపడి వరి పంట సాగు మొదలుపెట్టారు. చెరువులు, కుంటల కింద భూములు ఉన్న రైతులు వర్షాలు కురిస్తేనే పంటలు సాగు చేసే పరిస్థితిలో ఉన్నాయి. జూలై మొదటి వారంలోగా వర్షాలు కురవకపోతే ఈ సీజన్లో రైతులకు ఇబ్బందులు ఎదురవక తప్పేలా లేదు. ఇదిలా ఉండగా వరి నాట్లు వేసేందుకు పలువురు ఏజెంట్లు పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి వ్యవసాయ కూలీలను రప్పించి వారికి వసతి సౌకర్యాలను కల్పించారు. ఆ కూలీలకు ఎకరానికి 4,500 రూపాయల చొప్పున చెల్లిస్తూ రైతుల నుండి అధిక మొత్తంలో ఏజెంట్లు వసూలు చేస్తున్నారు. దీంతో స్థానిక కూలీలకు పని లేకుండా పోతోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తుందని ఎడపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయించడం గర్వకారణమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం రోజు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు మాట్లాడారు. ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం హర్షణీయమన్నారు. గత ప్రభుత్వాలు చేయని రుణమాఫీని తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు ఇచ్చిన హామీను అమలు చేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల అమలుకు చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. రైతులు ఆర్థికంగా బలోపేతం కావడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఈరంటి లింగం, మండల కోశాధికారి బొబ్బిలి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బంజ కామప్ప, ఎడపల్లి జైతాపూర్ సహకార సంఘాల అధ్యక్షులు పోల మల్కారెడ్డి, కరటూరి సత్యనారాయణ, జక్కం బాలింగం, ఎల్లయ్య యాదవ్, శంకర్ నాయుడు, నాయకులు మచ్కూరి గంగాధర్, ఈరెండ్ల నవీన్, రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతాంగం ఉత్సవాలు చేసుకునేటువంటి తరుణం. గత ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ధనాన్ని అప్పుగా మిగిల్చిపోయినటువంటి సందర్భంలో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక్కొక్క రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇట్లాంటి తరుణము జీవితంలో మళ్ళీ రాదనే అనుకోవాలా. గతంలో వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి చూపించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మా ప్రభుత్వాలు కేంద్రంలో మా ప్రభుత్వం లేకపోయినప్పటికీ, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాకపోయినప్పటికీ, గతంలో రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఎట్లాగైనా సరే ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా ఈ రైతాంగానికి న్యాయం చేయాలనే భావనతో రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం చాలా సంతోషకరమైన విషయం. అందుకే ఈరోజు ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మేము ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి ధరణి ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగానికి ధరణి ద్వారా ఉన్నటువంటి సమస్యలను దూరం చేద్దామనే భావనతో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రతి మండలానికి కూడా రివ్యూలు పెట్టి కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి ప్రజల యొక్క సమస్యల్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ధరణిలో కొత్త మాడ్యూల్స్ ఇంట్రడ్యూస్ చేసి నాకు తెలిసి ఇంకొక 15-20 రోజుల్లో ధరణిలో ప్రతి ఒక్క సమస్యను కూడా క్లియర్ చేస్తారనే ఆశాభావంతో ఉన్నామని. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. ఫీజుల దోపిడీని అరికట్టడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల దోపిడీని అరికట్టడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో డీఐఈఓ కార్యాలయం ముందు నిరసన తెలిపి అనంతరం జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయని, తరగతులు సరిగ్గా జరగడం లేదన్నారు. త్రాగునీరు, టాయిలెట్ల సమస్య పరిష్కరించాలని, లెక్చరర్ల కొరత లేకుండా చూడాలని, ఉత్తీర్ణత పెంపొందించే విధంగా ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఫీజుల దోపిడీ విపరీతంగా పెరిగిపోయింది. జేఈఈ మెయిన్స్, నీట్ పేరుతో 2 లక్షల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని, దోపిడీ నిజామాబాద్ జిల్లాలో విపరీతంగా జరుగుతుందన్నారు. వివిధ రకరకాల పేర్లతో అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారని, ఈ ఫీజులను అరికట్టడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మనోజ్, నిఖిల్, రవీందర్, హనుమన్లు, దుర్గాప్రసాద్, తేజ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలలో
ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఈరోజు పీడిఎస్సి ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో త్రాగునీటి సమస్య, అదేవిధంగా శిథిలావస్థకు చెందినటువంటి భవనాలు ఇప్పటికి కూడా అదే భవనాల్లో తరగతులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. లెక్చరర్ల కొరత కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికి కూడా రెగ్యులర్ క్లాసులు అనేవి జరగడం లేదు. ఇక నుంచైనా రెగ్యులర్ క్లాసులు జరిగే విధంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా జిల్లాలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే వీటిని అరికట్టడానికి ఒక ఫీజుల నియంత్రణ చట్టం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని మేము పీడిఎస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేయాలని నిర్ణయించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నాయకులతో కలిసి సంబరాలు జరుపుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సాలూరు మండల కేంద్రంలో స్థానిక రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అదేవిధంగా బోధన్ మండల పరిధిలోని పెగడపల్లిలో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సాలూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మందర్న రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే తప్పకుండా నెరవేర్చుతుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తున్నారని చెప్పారు. ఏకకాలంలో 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేయాలని మంత్రివర్గం ఆమోదించడం సంతోషకరమని అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఏదైతే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతోటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కుదేలైనటువంటి సందర్భంలో ఏదైతే రైతు బాంధవులు రేవంత్ రెడ్డి గారు మొన్న శాసనసభ క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటి 2 లక్షల ప్రతి ఒక్క రైతుకు ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ అనే ఏదైతే క్యాబినెట్ ఆమోదం తెలిపే ప్రక్రియ ఉందో ఇది మన యావత్ తెలంగాణ రైతు పక్షాన ఒక స్వర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి సందర్భం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక పక్క చూసుకున్నట్టయితే మొత్తం ఎక్కడ కూడా ఖజానా అంతా ఖాళీ చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంస్థల్లో కూడా అప్రమయం చేసినటువంటి సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడి కాంగ్రెస్ ఆనాడు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే రైతు పక్షాలు నిలబడి రైతు రుణమాఫీని ఒకే దఫా చేసిన సందర్భం ఉందో అదే మాటకు మడమ తిప్పకుండా మాట తప్పకుండా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మేమంతా రైతు పక్షాలు ఉన్నాం, మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని మరొకసారి రుజువు చేస్తూ ఏవైతే మొన్న 2 లక్షల రుణమాఫీ వరకు మరి మాఫీ చేయడం పట్ల మన యావత్ రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు సాలూరు మండల కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీ పక్షాన పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ నాయకులకు గత 2 సార్లు కూడా ఏదైతే రుణమాఫీ చేసిందో మరి వాళ్ళు 2 సార్లు చేసినప్పుడు కూడా ఒకేసారి చేయకుండా కొంతమంది రైతులని కూడా ఏ రైతు కూడా న్యాయం చేయకుండా వడ్డీ భారం నెత్తి మీద. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలను, నిరసన కార్యక్రమాలను నిషేధించిన జిల్లా కలెక్టర్ ఆర్జీ హనుమంతు పాత ఎండీఓ ఆఫీస్ స్థలంలో ధర్నా చౌక్ కోసం స్థలాన్ని కేటాయించారు. ఈ మేరకు అక్కడే ప్రజలు తమ నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని పోలీసులు నోటీసులను అందజేయడంపై సిపిఎం నిరసన తెలిపింది. ఈ నిర్ణయాన్ని అతిక్రమించిన నాయకులు, ప్రజలు కార్మికులపైన కేసులను నమోదు చేయాల్సి హెచ్చరికలు జారీ చేయడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటమే అవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని నిబంధనలను నిజామాబాద్ జిల్లాలో అమలు చేయడం సరైనది కాదని, వాటిని వెంటనే ఎత్తివేయాలని కోరుతూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నార్ల రత్నకుమార్, కాంగ్రెస్ నాయకుడు అప్రోజ్ మాట్లాడుతూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడను అద్భుతంగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. మున్ముందు జరిగే అభివృద్ధిలో తామంతా భాగస్వాములమవుతూ ఎమ్మెల్యే పోచారంకు అండగా ఉంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
భీమ్గల్ పట్టణంలో క్షణాల్లో స్కూటీ డిక్కీలో నుండి 2 లక్షల రూపాయల నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. కోనసముద్ర గ్రామానికి చెందిన కొప్పెర సాంబయ్య అనే వ్యక్తి బ్యాంకు నుండి 2 లక్షలు డ్రా చేసుకుని స్కూటీ డిక్కీలో పెట్టుకున్నాడు. తిరిగి బ్యాంకు నుండి గ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యలో పని నిమిత్తం కాసేపు ఆగాడు. పని పూర్తి చేసుకుని వెంటనే వచ్చి స్కూటీ డిక్కీ తెరిచి చూసేసరికి అందులో ఉన్న 2 లక్షలు మాయమయ్యాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన సాంబయ్య అటు ఇటు వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్షణాల్లో డబ్బులు మాయమవడంతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. వేల్పూర్ ఎంపీటీసీ మొండి మహేష్, మాజీ ఉప సర్పంచ్ పిట్ల సత్యం ఆధ్వర్యంలో ఎంపీడీఓను గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. అనారోగ్య కారణాలతో నడవలేని పరిస్థితిలో ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు ఇంటింటి వద్దకు వెళ్లి సిబ్బందితో పెన్షన్ డబ్బులు అందజేయాలని కోరారు. అలాగే పెన్షన్ల పంపిణీ సమయంలో వృద్ధులు, వికలాంగులు అవస్థలు పడుతున్నారని అన్నారు. త్రాగునీరు, నీడ, ఇతర సౌకర్యాలు కల్పిస్తూ పెన్షన్లు పంపిణీ చేయాలని ఆయన కోరారు. సిరికొండ మండలంలోని ముషీర్నగర్ గ్రామానికి చెందిన బట్టు శ్యామల, పిపావత్ మేని, నడిమితాండాకు చెందిన కెతావత్ నర్సి అక్రమంగా గుడుంబా విక్రయిస్తుండగా ఈ నెల 21న ఎక్సైజ్ శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిని మంగళవారం ఉదయం స్థానిక తహసీల్దార్ రవీందర్రావు ఎదుట బైండ్ ఓవర్ చేశారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ దత్తాద్రి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా గుడుంబా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గుడుంబా క్రయ విక్రయాలపై స్థానికులు పోలీసులకు లేదా ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు. డిచ్పల్లి మండల పరిధిలోని కెల్లాడిచ్పల్లి గ్రామానికి చెందిన మారుపాక దత్తాద్రి అనే వృద్ధుడు సోమవారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు ఇంటి నుండి బయలుదేరాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. వాట్సాప్ గ్రూపుల్లో ఆయన ఫోటోను పోస్టు చేసి ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం మధ్యాహ్నం కెల్లాడిచ్పల్లి గ్రామ చెరువులో 61 ఏళ్ల వృద్ధుడు దత్తాద్రి శవమై తేలాడు. ఈ విషయాన్ని స్థానికులు డిచ్పల్లి ఎస్ఐ మహేష్ కు చేరవేయగా వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. సిరికొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం సమగ్ర చట్టం తీసుకురావాలని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూలీలకు 12,000 రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐపీకేఎంఎస్ జిల్లా నాయకుడు రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీల పొట్ట కొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన కార్మిక చట్టాలు వ్యవసాయ చట్టాలతో కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కూలీలు, కార్మికుల పరిస్థితి రోజురోజుకు దయానీయంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని, నిత్యావసర ధరలకు అనుగుణంగా రోజువారీ కూలీ డబ్బులు 600 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలకు పైబడిన వ్యవసాయ కూలీలకు ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.